తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ఈ ముఖ్య నేతల సమావేశానికి మాజీ మంత్రివర్యులు తాటికొండ రాజయ్య గారు హాజరయ్యారు. సార్ చెప్పండి, ఈ సమావేశం తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయి? తప్పకుండా ఈరోజు ఒక సంవత్సరం పాటు కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా పార్టీ వ్యతిరేక విధానాల మీద ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచన ఉంది. దాని విషయంలో మరి దిశ నిర్దేశించడానికి అవకాశం. పార్టీ ఓన్లీ రాజకీయ స్వార్థం కోసమే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తెర మీదకి అధినేతను తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మామూలుగా నిన్నగాక మొన్న కేసీఆర్ గారి బర్త్డే ఉంది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినం ఉంది. సో ఇది ఎవరి కోసం మేము చేయట్లేదు, మా పార్టీ ఆర్గనైజేషన్ అంటే డెఫినెట్గా పార్టీ ఇంపార్టెంట్ కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలన చేసిందంటే ఉద్యమ పార్టీగా ఉన్నది కాబట్టి 10 ఏళ్ళు పాలన చేయగలిగింది. కాబట్టి ప్రజలలో 60 లక్షల సభ్యత్వంతో ఉన్నాం. సో తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ అధికారం అనేది ముఖ్యం కాదు, కానీ ప్రజలు ఈరోజు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చున్నబెట్టిన తప్పకుండా ప్రతిపక్షంలో మరి ఏమంటారు, ప్రతిపక్షంలో ఉండి ముళ్ళుగారలాగా పనిచేసే బాధ్యత మా మీద ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగడుతుంది. మేము వచ్చిన సంవత్సరంలోనే రుణమాఫీ అమలు చేసినాం, తర్వాత మహిళలకి ఉచిత బస్సు పెట్టినాం, తర్వాత రైతు భరోసా విడతల వారికి వేస్తున్నాం. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద ఎందుకు బురద చల్లుతుందని చెప్పి ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బురద చల్లట్లేదు, ప్రజలు బురద చల్లుతున్నారు. ప్రజలు తూ కొడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇచ్చిన ఏ ఒక్క నిన్ను ఎవరు ఆగమాగము డేట్లు, దేవుళ్ళ మీద ప్రమాణము, రోజుకో డేట్ పెట్టమని ఎవరు చెప్పి ఎవరు చెప్పలేదు కదా. ఒకవేళ కనుక సరే నువ్వు ఎలక్షన్లో పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి అధికారంలో పోయిన తర్వాత మాకు ప్రజలు 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము పూర్తి చేస్తాం, లేకపోతే ప్రజలు ఇచ్చే తీర్పుకు మేము సిద్ధపడతాం అన్నట్టు మాట్లాడగలిగేది ఉంటే మంచిగా ఉండు. కాకపోతే డిసెంబర్కే ఇస్తాము, 100 రోజులలో చేస్తాము, దసరా కథం, ఇట్లా ప్రతిదీ డేట్లు పెట్టుకుంటూ పోయి ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద ప్రమాణం చేసాం. ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు భస్మాసుర హస్తం లెక్క వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే నాశనం చేసుకోవడం జరిగింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఎలాంటి ఈ సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి అంటే ప్రణాళిక చేయబోతున్నారు? మనము వాళ్ళు ఎట్లాగో నమ్మక ద్రోహం చేసి ఈ పార్టీ నుండి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెంప చేసి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేసి వారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకోవడం అనైతికం, రాజ్యాంగపరం కాదు. చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు, ప్రజాస్వామ్యబద్ధంగా చేసే కార్యక్రమాలు ఏవి ఉంటాయి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఫిరాయింపు ఎమ్మెల్యే పైన ప్రజలు కరగాల్సి వాత పెడతారు. అయితే రాష్ట్రంలో కీలకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కీలకంగా మారిపోయింది. ఎందుకంటే ఫస్ట్ స్టేషన్ గన్పూర్లోనే ఉప ఎన్నిక రావాలి అని చెప్పి చాలా మంది ప్రజలు అనుకోవడం జరుగుతుంది. అయితే కళ్యాణ్ శ్రీహరి గారు చేయని అభివృద్ధి ఏంటి? అక్కడ అసలు అభివృద్ధి చేసిందే ఉన్నది జీరో కదా ఇప్పటివరకు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రేణి ఎందుకు గెలిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ మంజూరు చేసిన అనేక పనులు నా ఆధ్వర్యంలో శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేస్తారు అని వ్యక్తిగా చూడకుండా బీఆర్ఎస్ పార్టీగా చూసి గెలిపించడం జరిగింది. ఆయన పార్టీకి నమ్మకం చేసిపోవడం జరిగింది. సరే నమ్మకం చేసి పోయిండు. 10 మంది పోతే 10 మంది కుక్కిన పెయిన్ లెక్క ఉన్నారు, కక్కలేక మింగలేక కుడిదలబడ్డ ఎలుకలెక్క వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన తగుదునమ్మని చెప్పేసి 10 మందిలో ఎగిరేటోళ్ళు ఎవరంటే కడియం శ్రీహరి. ఏం చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ మరి ఆయన ఈరోజు ప్రజలకు ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు, లేదా ఆయన పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చింది కూడా ఏం లేదు. కానీ ఈరోజు ప్రభుత్వము ఉంటే అక్కడ కేసీఆర్ దగ్గర అటు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ దగ్గర పోతలేడు, ఇటు ప్రజల దగ్గర పోతలేడు. అక్కడ ఏమంటారు దాన్ని, ఆకాశంలో కాకుండా భూమిలో కాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నాడు. స్టేషన్ గన్పూర్ అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ 9% రిజర్వేషన్ని మాదిగలకు కేటాయిస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. చట్టం కూడా 20 రోజులు చేస్తామంటున్నారు. మరి ఈ యొక్క ఎఫెక్ట్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏమైనా పడే అవకాశం ఉందా రాజీవ్ గారి మీద? మేము మాదిగలుగా మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాం. ఎందుకంటే ఈ పోరాటం పేరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అంటే మాదిగోళ్ళకు అన్యాయం జరుగుతుందని 1994లో ఈదుమూడు అనే గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాలల పార్టీగా
ముద్రపడ్డది. మాదిగలకు అన్యాయం చేసే విధంగా మాకు 11% రావాల్సింది 9%కే కుదించబడ్డది. కారణం ఏంటంటే మా జాబితాలో ఉన్న బుడగజంగలను తీసుకుపోయి ఏ గ్రూప్లో వేయడం, ఎంతో అభివృద్ధి చెందిన మా పంబాలను తీసుకుపోయి ఏ గ్రూప్లో వేయడం, తర్వాత అదేవిధంగా నేతగాని వాళ్ళు ఎంతో వెనుకబడ్డా కూడా వాళ్ళ థర్డ్ గ్రూప్ 3లో ఉంచడం, ఇట్లా అనేక రకాల అశాస్త్రీయంగా జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. అంటే ప్రతిసారి తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఒక నిబద్ధత లేదు. కాబట్టి తప్పకుండా రేపు నేను అక్కడ అసలు సిసిల మాదిగ బిడ్డను అక్కడ నేనున్నా. కడియం శ్రీహరి మాదిగ కాదు, ఆయన బైన్ లైన్ చెప్పుకునే బీసీ. కాబట్టి ఆయనకు నాకు పోటీ ఎక్కడిది. ఎప్పుడు కూడా ఆయనకు నాకు పోటీ పడ్డప్పుడు నక్కకు నాగలోకం ఉన్నంత మెజార్టీతో గెలవడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా గెలుపుతాద్యం. కామారెడ్డి డిక్లరేషన్ అక్కడ రాహుల్ గాంధీ గారు మేము అమలు పరుస్తాం, మీరు రాగానే అధికారం రాగానే అమలు పరుస్తామన్నారు. ఇప్పుడు ఒక పక్క రేవంత్ రెడ్డి గారు అది సాధ్యం కాదు, మా పార్టీ తరఫున ఇస్తామంటున్నారు. అది పార్టీ పరువునే ఏమైనా సిగ్గుచేటు. నువ్వు ఇవాళ అధికారంలో ఉన్నావు, నువ్వు ఏదైనా పూర్తి బలం ఉంది, నువ్వు ఏం చట్టం చేయాలనుకున్నా కూడా నువ్వు అక్కడ చట్టసభల్లో చేయవలసిన అవసరం నీకున్న తర్వాత నా పార్టీ పరంగా నేను 40% ఇస్తామనడమే నువ్వు నైతికంగా ఓడిపోయినట్టు. అంతే. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ మరియు మాల ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందా? కులాల మీద రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా నిలవవు. కాకపోతే ప్రజల పక్షాన మేము ఉంటాం. తప్పకుండా ఆ రకంగా మేము రేపు ప్రజా వ్యతిరేక విధానాలు అమ్మిస్తున్న ఏమంటారు మరి ఈ రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దిగదాకా మేము వారు ఎంబడి పడతాం, వెంటాడతాం. తర్వాత అదేవిధంగా కర్రలు కలిసి వాత పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇది మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారితో ఆయన అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఉప ఎన్నికలు ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది.